జ్యోత్స్న ఎంగేజ్‌మెంట్‌కైతే ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి పారిజాతం అయితే కార్తీక్ రెస్టారెంట్‌కి వస్తూ ఉంటుంది. ఇక ఐటెమ్స్ చెప్తూ ఉంటారు. ఇక పారిజాతం అయితే ఇలా ఇలా చెప్తూ ఉంటుంది. "ఎలా వచ్చారు మేడం? మీకు ఎవరైనా ఇన్ఫార్మ్ చేశారా? ఆన్‌లైన్‌లో రేటింగ్ చూసి వచ్చారా?" అని అంటూ ఉంటాడు. అలా అడగగానే, "లేదు, ఒక వీఐపీ సజెస్ట్ చేస్తే వచ్చాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పారిజాతం. అలా అనేసరికి, "ఆ వీఐపీకి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి మా తరపున. మీలాంటి వాళ్ళు వస్తేనే కదా మాకు హై వస్తుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక మురిసిపోతూ ఉంటుంది పారిజాతం. "మీరు ఎలా అయినా ప్లేటు నిశ్చితార్థంగా ఎలా ఇంకా పెళ్ళికి ఇంకా ఎక్కువ ఉంటుంది రేంజ్. చూసుకొని మీ ఆర్డర్ చక్కగా చేస్తే మా పెళ్ళిది కూడా మీకే ఇస్తాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. "పేమెంట్ మాట ఏంటి?" అని అనేసరికి, "హాఫ్ అమౌంట్ ఇప్పుడు పే చేయాలి మేడం" అని అంటే, "ఫుల్ అమౌంట్ ఇస్తే నీకేమైనా ప్రాబ్లమా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పారిజాతం. "అదేం లేదు మేడం" అని చెప్పేసి అయితే అలా చూసి షాక్ అవుతూ ఉంటాడు అక్కడ ఉన్న మేనేజర్. షాక్ అయ్యి ఇక పారిజాతం మీద తన పర్స్‌లో అమౌంట్ తీసి ఇస్తూ ఉంటుంది. "ఇదా అమౌంట్ 3,00,000 కరెక్ట్‌గా లెక్కెట్టుకో" అని అంటే, "మీలాంటి వీఐపీల దగ్గర లెక్కెట్టుకోవక్కర్లేదు మేడం. మీ రేంజ్ ఏంటో మాకు అర్థమవుతుంది. ఒకసారి పెళ్ళిది కూడా మాకు ఇచ్చేటట్లుగా చూడండి మేడం" అని చెప్పేసి అయితే మేనేజర్ మాట్లాడుతూ ఇదవుతూ ఉంటాడు. "సరే, ఒరేయ్ మేడంకి కూల్ డ్రింక్స్ తెస్తా" అని అంటే, "అవసరం లేదు" అని చెప్పేసి అయితే పారిజాతం అయితే చాలా రిచ్‌గా ఫీల్ అయిపోతూ అలా ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక, "మేడం మీరు సంతకం పెట్టండి. మీరు మీ అడ్రస్ రాసి సంతకం పెట్టండి మేడం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే సంతకం కోసం పేపర్ తెస్తూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే తన అడ్రస్ రాస్తూ సంతకం పెడుతూ ఉంటుంది. అదే టైంలో కార్తీక్, దీప సైకిల్ మీద వస్తూ ఉంటారు. ఇక కారులో జ్యోత్స్న అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక కార్తీక్‌ని, దీపని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటి చిలక గోరింకల్లా ఎలా తిరుగుతున్నారు వీళ్ళు చట్టాపట్టాలేసుకొని" అనైతే జ్యోత్స్న షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్, దీప వాళ్ళైతే సైకిల్‌తో అలా రెస్టారెంట్‌కైతే వస్తూ ఉంటారు. అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది.